అంటే ఆల్రెడీ ఒంటి చేత్తోటి బండి సంజయ్ అక్కడ వాళ్ళందరికీ ఆర్థిక సహాయం చేసి మరి ఆ 60 మందిని నిలబెడితే 66 మందిని నిలబెడితే 30 మంది గెలిచిరు. ఇంకొక 4 అయితే అంటే 66కు 34 అయితే సరిపోతుంది. ఆ నలుగురిని అది తీసుకుంటున్న సమయంలో ఇక కాంగ్రెస్ కూడా ఏదో పావులు కలుపుతుంది. కాంగ్రెస్కి వచ్చినాయి ఎన్ని, ఎంఐఎంకి వచ్చినాయి ఎన్ని, ఆడ జరిగింది ఎంత, బీఆర్ఎస్కి వచ్చినాయి ఎన్ని, వీటన్నిటిలో చూసుకుంటే ఇది 100% బీజేపీ ఖాతాలోనే పడుతుంది. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఇప్పటి వరకు మనం చూసింది ఓ కార్పొరేటర్ కానీ లేకపోతే ఇంకోటి కానీ బీజేపీ నుంచి మారిండా వేరే పార్టీలకు పోయిండా, ఏడ చూసినా అరుదు. అలాంటి పరిస్థితుల్లో ఇది ఒక ఆలోచన అన్నట్టు లేని ఖాతాకు ఓ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అయినా మారితే మారుతుండొచ్చు. పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెసు, గుస్తారేమో, కానీ ఓ ఇంటిమేషన్ అన్నట్టు ఇట్లా కూడా జరగవచ్చు అనేది చెప్పుకొస్తున్న ప్రయత్నం ఇది. ఇక